అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే ఎస్పెషల్లీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. ఎందుకో వినాయకులు అందరినీ చూస్తుంటే నాకు గుర్తొచ్చింది అండ్ బాధగా ఉంది కూడా. సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అని చెప్పుకునే ఇంకా ఈ మధ్యన చాలా ప్రచారం చేస్తున్నారు కదా మన వాళ్ళందరూ. అమ్మలు, పెద్దవారు, గురువులు, ఓకే, సో మహర్షులు అందరూ చెప్తున్నారు సనాతన ధర్మం సనాతన ధర్మం భారతదేశం ఒకప్పటి నుంచి ఇలాగా అలాగా మహనీయులు అని. ఓకే, మన భారతం గురించి, మహాభారతం గురించి, పురాణాల గురించి, ఓకే, ఈ వ్యవహార శైలిని అంతటినీ గుర్తు చేస్తున్నారు కదా. ఓకే, ఒక క్వశ్చన్ అండి మీకు. మీరు సనాతన ధర్మం గురించి ఇంత చెప్తున్నారు కానీ మన వినాయకుడిని చూడండి. అసలు వినాయక చవితి, వినాయక చతుర్థి ఆ పద్ధతులు, వ్యవహారాలు ఎలా మొదలయ్యాయండి? పార్వతీదేవి చక్కగా మట్టితోటి చేసుకున్న గణపతిని తన పుత్రుడిగా భావించి సెట్ చేసి పెడుతుంది మన కోసం. సో ప్రజెంట్ డేస్లో పూజ చేస్తూ ఆ మట్టి గణపతిని కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఏదో మెటీరియల్తో చేస్తూ ఇంకా ఆ పూజ విధానాన్ని ఎలా చేస్తున్నారంటే డ్రమ్స్ వాయిస్తూ, ఆ తర్వాత డీజేస్, ఆ తర్వాత చివరికి వచ్చే వరకు ఒకరిని మించి ఒకరు నేను పెద్దగా ఉండాలి, నా కాలనీలో పెద్దగా ఉండాలి, వాళ్ళు పెట్టారు నేను పెట్టాలి అనేసి గల్లీకి చాలా ప్రచారం అవుతుందండి. మీరు అన్నట్లుగా సనాతన ధర్మంలో మన దేవుళ్ళ గురించి చాలా ప్రచారం చాలా బాగా అవుతుంది. కానీ ఇలాంటి ప్రచారం వల్ల దేవుడు సంతృప్తి పొందుతున్నాడండి? చెప్పండి. దేవుడిని సంతృప్తి పరచడం ఇలాగండి డీజేస్ పెడుతూ, ఓకే, ఎదుటి వాళ్ళకి పోటీ పడుతూ, పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఈ విధంగాన ఇంకా చివరికి నిమజ్జనం విషయానికి వస్తే తీసుకెళ్తారు. ఆ మురికి నీళ్ళు అని చూడరు, ఏది చూడరు, ఇట్లా తోసేస్తారు, క్రెయిన్లో నుంచి ఇట్లా తోసేస్తారు. అదేం మంచి పద్ధతి అండి? దేవుణ్ణి మనము ఎన్నో పూలతోటి, ఎంతో భక్తితోటి, ఎన్నో సమస్యల్ని తీర్చమని చెప్పి వేడుకుంటూ పూజ చేస్తాం కదా మనం. అలాంటి దేవుణ్ణి చివరికి నిమజ్జనం రోజు అలా పడేస్తుంటే ఇట్లా తోసేస్తూ ఉంటారు నీళ్ళల్లో, అది మురికి నీళ్ళల్లో. అదేమైనా బాగుందా అండి? మీకు మనసుకి తెలియట్లేదండి? ఇది ఇక్కడ సనాతన ధర్మం అండి? అర్థం కాదు. కొద్దిగా ఆలోచించండి. ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. చాలా బాధ అనిపిస్తోంది. బుజ్జ గణపయ్య, చిన్ని గణపయ్య, సో అన్ని రోజులు పూజలు అందుకొని మీ పిచ్చి వ్యవహారాలతో చూస్తూ చివరికి అలా నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో తోసేస్తుంటే ఏంటండి? మీకు ఇంకా మంచి ఏమవుతుందండి చెప్పండి? అందరూ ఆలోచించండి ప్లీజ్. ఓకే, మన భారతదేశ సంస్కృతి వ్యవహారాలని కొద్దిగా దృష్టిలోకి తెచ్చుకోండి, కొన్నైనా పాటించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్థం చేసుకుంటారని సెలవు.